హైదరాబాదీలో పరేషాన్ అయ్యే షాకింగ్ వార్త చెప్తున్నారు పోలీసులు. ప్రొద్దున్నే ఛాయ్ పడితే గానీ చాలా మందికి అసలు తెల్లారినట్టే ఉండదు. కానీ ఒక షాకింగ్ న్యూస్ ను బ్రేక్ చేశారు రంగారెడ్డి జిల్లా పోలీసులు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా పాలకూట విషం తెరపైకి వచ్చింది. కర్తాల్ మండలం రావిచేడు అడ్డాగా భాగ్యనగరానికి కల్తీ పాలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఎస్, తెలంగాణలో కూడా కల్తీ మిల్క్ కలకలం రేపుతోంది. ఏపీలో కల్తీ పాల కల్లోలం రేపడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం రావిచేడులో కల్తీ పాల దందాను గుర్తించారు అధికారులు. ఎస్ఓటీ పోలీసుల దాడులో కల్తీ పాల తయారీ దందా బయటపడింది. వ్యాపారి శ్రీశైలం రైతుల నుంచి పాలు సేకరించి కల్తీ చేస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలకు కల్తీ పాలు సరఫరా చేస్తున్నాడు శ్రీశైలం. ఉప్పు చక్కెరతో లిక్విడ్ లాగా తయారు చేసి దాన్ని పాలల్లో కలుపుతున్నట్టు దర్యాప్తులో తేలింది. రావిచేడులో డొంక కదిలిస్తే నాచారం దగ్గర లింక్ కదిలింది. నిందితుడు శ్రీశైలం అదుపులోకి తీసుకోవడం సహా కల్తీ సరంజామాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా ఎన్నాళ్లుగా జరుగుతోంది అని ఆరా తీస్తున్నారు పోలీసులు.